హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఫస్ట్ మీరు స్క్రీన్ మీద కనిపించింది ఈటీవీలో నుంచేనా? మా టీవీ. మా టీవీ నుంచి. ఎంత మ్యామ్ మీ రెమ్యూనరేషన్ ఫస్ట్? నేను ఫస్ట్ పర్ మంత్ నేను రిసీవ్ చేసుకుంది 4,500 రూపీస్ ఫ్రమ్ మా టీవీ ఫస్ట్ చెక్. 4,500 రూపీస్ ఫ్రమ్ మా టీవీ. దెన్ ఇమీడియట్లీ ఈటీవీకి షిఫ్ట్ అయిపోయారా? లేదు, అన్నీ కలిపే చేసి. ఓకే. సో ఈ యాంకరింగ్ ప్రొఫెషన్లో బిజీగా ఉన్న టైంలోనే మీకు ఉషా కిరణ్ మూవీస్ నుంచి ఆఫర్ రావడం జరిగింది? నో కాదు, సీరియల్ చేశాను కదా, అన్నపూర్ణకి సీరియల్ చేశాను. అన్నపూర్ణ రోజ్ బ్యానర్స్లో నువ్వు వస్తావని సీరియల్లో హీరోయిన్గా చేశాను. తర్వాత నేనే బ్రేక్ తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అప్పుడు లేవు. సీరియల్ చేస్తే సినిమా హీరోయిన్గా ఆఫర్లు రావు, యాంకరింగ్ చేస్తే సినిమా హీరోయిన్గా ఆఫర్లు రావు. సో అందుకని చెప్పేసి మొత్తం బ్రేక్ తీసుకొని సినిమాలే చేయాలని ఫిక్స్ అయినాను. ఒక 1 year బ్రేక్ తీసుకున్నా. ఇక్కడ నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యారు మ్యామ్ ఒక యాంకరింగ్ ప్రొఫెషన్? నో ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. కాకపోతే తెలుగు ఫ్యామిలీస్లో నేను హీరోయిన్ అయిపోయి ఇండస్ట్రీకి వెళ్ళిపోతానంటే ఎవరు పంపించరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రూట్ మ్యాప్ కూడా నాకు లేదు. సో నేను కాలేజ్ టు సినిమా ఇండస్ట్రీ నేను మ్యాప్ ఎట్లా వేసుకోగలను? అది ఎట్లా ఉంటుందంటే నేను ఏదో మార్క్స్కి వెళ్తాను అన్నట్లు ఉంటుంది సినిమా ఇండస్ట్రీకి వెళ్తే. ఓకే. సో అందుకని అలా నేను స్టెప్ బై స్టెప్ రావాలి కాబట్టి యాంకరింగ్ చూస్ చేసుకున్నాను. సో ఆ పాత్ అనేది మీరు క్రియేట్ చేస్తున్నారు. ఓకే. ఫైనల్లీ మిమ్మల్ని మీరు ఫస్ట్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఏంటి మీ ఫీలింగ్? లైక్ యాజ్ ఏ హీరోయిన్ ఆ బ్లష్ ఇప్పటికీ కనబడుతుంది. కాదు, అంటే ఐ వాజ్ ఇన్ అ కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మోడ్. నా ఫస్ట్ డే చూసినప్పుడు బ్రహ్మరాంబ కుకట్పల్లిలో చూసా ఫస్ట్ షో. నేను ఎవ్రీ సీన్ చూస్తున్న ప్రతిసారి నాకు షూటింగ్ మెమరీస్ గుర్తొచ్చేవి. ఈ షార్ట్ చేసేటప్పుడు నేను ఏడ్చాను, ఈ షార్ట్ చేసేటప్పుడు నేను తిట్టించుకున్నాను, ఇవే గుర్తొచ్చాయి నాకు. ఏడ్చారా మీరు? ఆఫ్ కోర్స్ జరుగుతాయి కదా షూటింగ్స్లో, క్వైట్ న్యాచురల్ అవి. ఫస్ట్ షూట్కే తిట్టించుకోవడం కూడా జరిగింది? ఆ రోజు తిట్టించుకుంటాం. రవిబాబు గారు తిట్టించుకోకుండా యాక్టింగ్ చేసిన ఒక యాక్టర్ని చూపించండి నాకు. ఓకే. ఎవ్రీడే తిట్లు పడతాయి. రవిబాబు గారికి ఎంత మంచి యాక్టర్తో ఇంకొక మూవీ చేయాలి అనుకోలేదా ఇప్పుడు? ఐ డోంట్ నో, దెన్ యూ షుడ్ ఆస్క్ హిమ్. ఇప్పుడు అంటే మిమ్మల్ని మీకు ఎప్పుడు ఆఫర్ చేయడం జరగలేదా? నో. ఓకే. సో ఆఫ్టర్ నచ్చావులే ఇమీడియట్గా మీకు వచ్చిన ఆఫర్ ఏంటి? స్నేహితుడా? ఓకే. ఇమీడియట్గా డిసెంబర్లో రిలీజ్ అయింది 2008. జనవరిలో స్నేహితుడు ఆఫర్ వచ్చింది. లాంగ్ స్కర్ట్స్ వేసుకొని ఒక స్కార్ఫ్ ఇలా వేసుకొని ఒక మర్చిపోరా ఇంకా మీరు అన్ని ఛానల్స్ అడిగి బోర్ కొడుతుందమ్మా. మీరు బోర్ కొడుతుంది అని చెప్పినప్పటికీ కూడా ఆ డ్రెస్సింగ్ సెన్స్ మాకు ఇప్పటికీ బాగా గుర్తుందన్నమాట. అందులో ఏ మార్కెట్లో ఉంటే తెచ్చుకొని వేసుకోండి. లేదు, ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అది. ఏం లేదు, ఐ స్టిల్ హ్యావ్. ఓ ఇప్పటికీ? ఐ స్టిల్ లవ్ లాంగ్ స్కర్ట్స్. ఓకే. స్టైలింగ్ మారుద్ది అంతే. అప్పుడు ఆ స్టైలు, ఇప్పుడు అదే లాంగ్ స్కర్ట్స్ డిఫరెంట్గా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ సో ఇప్పుడు మూవీస్ తర్వాత ఇమీడియట్గా పాలిటిక్స్లోకి వెళ్ళాలి అన్న థాట్ ఎప్పుడు వచ్చింది? అది కూడా చిన్నప్పుడే వచ్చింది, ఇప్పుడు కాదు. నేను నా లైఫ్లో కొత్తగా పుట్టించుకునే థాట్స్ ఏవి ఉండవు, కొత్తగా క్రియేట్ చేసుకున్న థాట్స్ వైపు నేను ఎప్పుడు ట్రావెల్ చేయను. నా స్కూల్ డేస్లో ఉన్న థాట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే నాకు ఈ ఒక్క లైఫ్ సరిపోదు. ఇంకా మళ్ళీ కొత్తగా నేను ఏం డ్రీమ్ చేయాలి? ఐ వాంట్ టు బికమ్ అ పొలిటీషియన్ అన్నది నేను 8th క్లాస్లో. డ్రీమ్స్ ఎప్పుడు స్కూల్ డేస్ నుంచే వస్తాయి, మధ్యలో రావు. అఫ్ కోర్స్. కాకపోతే ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా పీపుల్ని చూసి, ఇలా కాదు అలా అని. ఇన్స్పిరేషన్ ఇస్ డిఫరెంట్ కదా. ఇప్పుడు మనకు అంబిషనో గోలో లేకపోతే డ్రీమో స్కూల్ డేస్లోనే అడుగుతారు నువ్వు ఏం అవ్వాలని అనుకుంటున్నావు అని. సో నేను 7 years అప్పుడు హీరోయిన్ అవ్వాలనుకున్నాను. 8th క్లాస్లో ఉన్నప్పుడు ఊరు సర్పంచ్ అవ్వాలనుకున్నాను. నా ఏజ్కి అది చాలా ఎక్కువ. ఓకే. అది కూడా పాలిటిక్సే కదా, చాలా. సో బట్ కాకపోతే ఏంటంటే టైం పట్టింది. టైం పడుతుంది, తర్వాత డెఫినెట్లీ పడుతుంది. బికాజ్ నేను హీరోయిన్ అవ్వాలన్న నా అంబిషన్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా. వన్స్ మీరు పాలిటిక్స్లోకి వెళ్ళారు, బీజేపీలో ఉన్నారు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే చాలామంది హీరోయిన్స్ అంటే వాళ్ళు మూవీస్ అయిపోయి కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ వెళ్ళడం అనేది చాలా వరకు జరుగుతుంది. యాక్టివ్గా ఉన్న హీరోయిన్స్ చాలా తక్కువగా పాలిటిక్స్లోకి వెళ్తారు, ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది తెలుసు కదా. సో ఆటోమేటిక్గా ఏంటంటే అప్పుడే ఎందుకులే పాలిటిక్స్ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీరు ఈ ఏజ్కే పాలిటిక్స్లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. వాళ్ళకు ఆప్షన్ చూస్ చేసుకొని వెళ్ళారా, ఆప్షన్ లేక వెళ్ళారా నాకు తెలియదు. ఇది కూడా నా లైఫ్లో నా అంబిషన్, నా డ్రీమ్, నా గోల్లో ఇది కూడా ఒకటి కాబట్టి నేను వెళ్ళాలనుకున్నా. నాకు నరేంద్ర మోదీ గారు PM అయిన తర్వాత ఆయన చూసి నాకు మోర్ అండ్ మోర్ ఇన్స్పిరేషన్ కలిగింది. సో దిస్ ఈస్ ద రైట్ టైం అనిపించింది, వెళ్ళాను. సో అంత ఇంట్రెస్టింగ్గా పాలిటిక్స్లోకి వెళ్ళి మరి పాలిటిక్స్లో ఎందుకు యాక్టివ్గా లేరు మీరు? యాక్టివ్గా జస్ట్ ఒక 2 years నుంచి లేను. నేను 3.5 years నాన్ స్టాప్గా యాక్టివ్గా ఉన్నాను. సరే, ఈ 2 years నుంచి ఎందుకు లేదు? 2 years నుంచి అంటే జరిగిన సిచ్యువేషన్స్ అలాంటివి. ఫస్ట్ ఏంటంటే ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా హార్ష్
రియాలిటీ ఒకటి ఉంటుంది. అదేంటే పాలిటిక్స్లో మనం ఒక లీడర్గా ఎదగాలి, పనిచేయాలంటే మనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనీ బ్యాకప్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా పాలిటిక్స్లో ఎవ్వరూ ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేరు. ఉండొచ్చేమో కార్యకర్తగా ఉండొచ్చు, లేకపోతే నార్మల్గా ఉండొచ్చు, బట్ మనకంటూ ఒక పొజిషన్ ఫోకస్ క్రియేట్ చేసుకోవాలంటే మనీ ఈజ్ అ బేసిక్ థింగ్ అక్కడ. సో నా దగ్గర కొంచెం మనీ ఉన్న రోజులు బాగానే యాక్టివ్ ఉన్నాను. మనీ నా దగ్గర అయిపోతున్నప్పుడు నన్ను నేను కూడా చూసుకోవాలి కదా. ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ, మై పేరెంట్స్. సో కొంచెం తగ్గించుకుంటూ వచ్చానమాట. యాక్టివ్నెస్ తగ్గించుకుంటూ వస్తే ఆటోమేటిక్గా ఖర్చులు తగ్గుతాయి. అంటే యాక్టివ్గా ఉండడం ఏంటంటే ప్రతి ఈవెంట్కి బయటికి వెళ్ళాల్సి వస్తుంది, ప్రతి దానికి పిలుస్తూ ఉంటారు. చాలా ఈవెంట్లు బోల్డ్ ఉంటాయి, బోల్డ్ అంతమంది పుట్టినరోజులు, బోల్డ్ అంతమంది వర్ధంతులు, పార్టీకి సంబంధించినవి, ఇంకా ఎవరెవరో పిలుస్తుంటారు. చాలామంది పిలుస్తూ ఉంటారు పార్టీకి సంబంధించి. వాళ్ళ ఇంట్లో బర్త్డేలు అవ్వచ్చు, పెళ్ళిళ్ళు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇలా నాన్ స్టాప్గా మంత్లీ ఒక 10 to 15 times బయటకు వెళ్ళాల్సి వచ్చేది. ఎవ్రీ టైం వెళ్ళిన ప్రతిసారి మన మనీనే తప్ప ఎవరి మనీ ఉండదు అక్కడ. సో అవి కట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ తర్వాత పార్టీ నుంచి కూడా సపోర్ట్ నాకు లేకుండా పోయింది. అండ్ ఆ తర్వాత చాలా పెద్ద ఇష్యూ అయింది. అంటే లైక్ ఆంధ్రాలో టెంపుల్స్ గురించి మాట్లాడినప్పుడు ఆ టైంలో 2 రాష్ట్రాల పార్టీలు నాకు సపోర్ట్ చేయలేదు. దో ఐ వర్క్డ్ ఫర్ 2 states. ఆ టైంలో బాగా హర్ట్ అయ్యాను, ఎమోషనల్గా హర్ట్ అయ్యాను. సో మా ఫ్యామిలీ కూడా చాలా చాలా హర్ట్ అయింది. సో అప్పుడు బ్రేక్ తీసుకున్నాను. బట్ అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోవచ్చా బీజేపీలో, లేరనుకోవాలి? ఆబ్వియస్లీ ఉన్నాను. ఆబ్వియస్లీ ఉన్నారు. ఓకే. సో కానీ ఏంటంటే ఇండస్ట్రీలో అంటే కొన్ని మీకు నచ్చక బయటకు వెళ్ళిపోయారు, అండ్ పాలిటిక్స్లో కూడా అలాంటివి ఉంటాయని చెప్పేసి ఎక్కడో మీ స్టేట్మెంట్లోనే విన్నాను. పాలిటిక్స్లో ఏంటమ్మా, ప్రపంచం అంతా ఉంటాయి అంతే. కాకపోతే ఫోకస్ ఉన్న ఫీల్డ్స్ ఎవరైతే పబ్లిక్ లైఫ్లో ఉంటారో ఆ ఫీల్డ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఫోకస్ లేదు అన్నంత మాత్రాన మిగిలిన చోట ఏమీ జరగదు, అందరూ చాలా పవిత్రంగా ఉంటారని కాదు. జస్ట్ ఫోకస్ ఎక్కువ సినిమా ఇండస్ట్రీకి, పాలిటిక్స్కి, లేకపోతే క్రికెట్ ఫీల్డ్కి, ఇంకొక దానికి ఫోకస్ ఎక్కువ, దట్స్ ఇట్. సో పాలిటిక్స్లో లేవు అని నేను చెప్పను. నా వరకు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదని చెప్పగలను. టోటల్గా ఎన్ని మూవీస్ చేశారు మ్యామ్ మీరు? 16 మూవీస్ చేశారు. 16 మూవీస్కి రెమ్యునరేషన్స్ గట్టిగా వచ్చాయా? గట్టిగా కాదు కానీ బతకడానికి వచ్చాయి. మరి పాలిటిక్స్లో ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎలా? వచ్చినవే ఒక్క సినిమాల వల్లనే మనకు డబ్బులు వస్తాయంటే కాదు. నేను మోర్ దాన్ 55 stores ఓపెన్ చేశాను తెలుసా, ఇనాగరేషన్స్. As a guest. యాజ్ ఎ గెస్ట్. మనం కట్ చేస్తే దానికి వచ్చే డబ్బులు సినిమా కంటే ఎక్కువ వస్తాయి యాక్చువల్లీ చెప్పాలంటే బతకడానికి. అండ్ చాలా ఈవెంట్స్, పర్ఫార్మెన్స్, డాన్స్ పర్ఫార్మెన్స్, వీటన్నిటికీ మనీ వస్తాయి. బ్రాండింగ్స్ చేస్తాము. ఐ స్టిల్ డూ ద బ్రాండింగ్స్. అండ్ మీరు ఒక ఐటీ కంపెనీకి డైరెక్టర్గా? బోర్డ్ డైరెక్టర్ ఉన్నాను. అది నామినల్. ఇప్పుడు ఏంటంటే బ్రెడ్ అండ్ బటర్, బతకాలి కదా. సో ఇప్పుడు మీరు సస్టైన్ అవుతుంది అంటే దాంతోనే అనుకోవచ్చు. అవును. ఓకే. ఐ డూ ద డిజిటల్ బ్రాండింగ్స్ అండ్ దిస్ వన్ బోత్. ఓకే. సో ప్రెసెంట్ అయితే లైఫ్ అయితే లీడింగ్ బాగుంది అంటారు? నార్మల్గా ఉంది హైదరాబాద్లో. ఎస్. మరి ఎందుకు సడన్గా మాధవీలత గారు బెంగళూరు షిఫ్ట్ అవుతున్నారు? షిఫ్ట్ అవ్వట్లేదు, ఊరికే వెళ్తున్నాం. బెంగళూరు కూడా బాగానే ఉంటుంది కదా అప్పుడప్పుడు. టూర్స్ పెద్ద ప్లేసెస్కి వెళ్ళడానికి ఎక్కువ డబ్బులు లేవని పక్కనే ఉన్న బెంగళూరుకి టూర్ వెళ్ళి వస్తున్నాం. మీరు ఇప్పుడు టూర్కి వెళ్ళట్లేదు కదా, చాలా మంది అంటే టూర్కి వెళ్ళడం అంటే 1 week 10 days వెళ్ళొస్తే దాన్ని టూర్ అట్లే వెళ్ళొస్తున్నాను యాక్చువల్లీ. మరి మొత్తం ప్యాకప్ చేసి ఎందుకు వెళ్తున్నారు? లేదు, ఇంకా వెళ్ళలేదులేండి, వెళ్ళినప్పుడు చెప్తాను. బట్ వెళ్తున్నారా లేదా? వెళ్తున్నారు కదా. మ్యాక్సిమం ఇంకో 2 days ఉంటారా హైదరాబాద్లో? తెలీదు, అప్రాక్సిమేట్గా చెప్పండి. ఇప్పుడు అది ప్రజలకు అవసరం లేదు కదమ్మా, వేరే క్వశ్చన్ అడగండి. అంటే అవసరం లేదు అంటే మాధవీలత గారు వెళ్ళడం అనేది అది చాలా పెద్ద విషయమే. ఎందుకంటే ఎవరికి విషయం కాదు అది. అలా ఎక్కడున్నా నేను మాట్లాడుతూనే ఉంటాను. నేను డిసప్పియర్ అవ్వడానికి వెళ్ళట్లేదు. ఐఎమ్ నాట్ అప్స్కాండింగ్. యూఆర్ నాట్ అప్స్కాండింగ్. నేను అలా ఆవేలో చెప్పట్లేదు, బట్ యు ఆర్ గోయింగ్ సమ్వేర్. కనిపిస్తా వినిపిస్తా హైదరాబాద్ వస్తా. ఏమన్నా కన్నడ ఇండస్ట్రీ మీద ఏమన్నా చూపు తిప్పారా? కన్నడ ఇండస్ట్రీ మీద ఇప్పుడు కాదు, 2012లో చేయాలని వెళ్ళాను. బట్ మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ వద్దులే అక్కడ ఎందుకు, మళ్ళీ వచ్చేసాయంటే వచ్చేసాను. ఓకే. సో ఫైనల్లీ మళ్ళీ అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి అక్కడ నుంచి ముంబై కానీ? నో, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ముంబై వెళ్ళేదాన్ని అయితే నేను ఫస్ట్ సీరియల్ చేసేటప్పుడే వెళ్ళిండేదాన్ని. బికాజ్ ఐ గాట్ ద ఆపర్చునిటీ ఇన్ సోనీ టీవీ. సో అప్పుడే వెళ్ళలేదు. ఓకే. ఏమో నేనైతే ప్రిడిక్ట్ చేయలేను. పర్మనెంట్ షిఫ్టింగ్ అయితే నేనైతే ఇష్టపడను. హైదరాబాద్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. ఎన్ని ఇయర్స్ నుంచి మ్యామ్ హైదరాబాద్లో? 2006. ఓకే.
ఇప్పుడు పేరెంట్స్ అందరూ కలిపి ఒకటే మీ అంటే అంతా ఇక్కడే కదా, హైదరాబాద్లోనే కదా. ఇప్పుడు బెంగళూరు కూడా అందరూ కలిపే. అఫ్ కోర్స్